హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మరో స్వీట్ చేస్తున్నాను. ఇది ఖజూర్ అంటారు. దీంట్లో గోధుమ పిండితో చేసేదండి, గోధుమ రవ్వతో. ఆయిల్ వేడెక్కింది, మంట సన్నగా చేసేయాలి. ఇలా ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి. చపాతీలాగా లావుపాటి మందంగా చపాతీ వత్తుకొని ఇక ముక్కల్లాగా డైమండ్ షేప్లో చపాతీలాగా వత్తుకోవాలి. తర్వాత డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఇలా వత్తుకొని ఇలా కట్ చేసుకోవాలి. దీంతో కట్ చేసుకోవాలి. ముక్కల్ని ఇది మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇది గోధుమ పిండికి బెల్లంతో చేసిందండి. ఇది వేసిన వెంటనే తిప్పకూడదు. ఒక 2 నిమిషాల తర్వాత గోధుమ పిండి ఒక కప్ అయితే మెజర్మెంట్ కప్ అండి, ఒక కప్ అయితే రవ్వ ఒక ఇది అనమాట, ఒక కప్పు. ఇందులో సోంపు, గసగసాలు, జీడిపప్పు, ద్రాక్ష ఇవంతా వేసుకోవాలండి. వేసి తర్వాత నెయ్యి కొద్దిగా వేసి, కోవా కొద్దిగా వేసి, బెల్లం వేయాలండి. ఒక 1/2 కిలో బెల్లం వేసి సన్నగా తరిగి బెల్లము నీళ్ళలో నానబెట్టాలండి. ఒక 10-15 నిమిషాల వరకు నానబెట్టేస్తే అదే కరిగి ఇదైపోతుంది అన్నమాట. పూర్తిగా కరిగిన తర్వాత ఆ నీళ్ళతో ఈ పిండి మొత్తం బాగా కలుపుకొని, సోడా కొద్దిగా వేసి, బేకింగ్ సోడా వేసి మొత్తం కలుపుకొని ఇలా ఒక 1/2 అవర్ ఉంచేయాలండి. పిండి మ్యారినేట్ చేసి ఉంచేయాలి బాగా. ఎందుకంటే రవ్వ వేస్తాం కదా, ఆ రవ్వ అంతా బాగా ఊరి పిండితో కలుసుకోవాలన్నమాట. కలిసిన తర్వాత ఇప్పుడు చేయాలండి. 1/2 అవర్ తర్వాత 1 అవర్ ఉంచినా కూడా పర్వాలేదు. కొంచెం దూరంగా వేగిన తర్వాత తీసేసుకోవాలండి. ఇలా ఖజూర్లు ఉంటుంది, మరి తెలుగులో ఏమంటారో తెలియదు. ఇది గోధుమ పిండి బెల్లంతో చేస్తుందండి. పంచదారతో కూడా చేస్తారు, కానీ నేను బెల్లంతో చేస్తానండి. ఇది బెల్లం పాకం పట్టకూడదు. బెల్లం పాకం పట్టకూడదండి. సన్నగా తరిగి నీళ్ళలో నానపెట్టాలి. బెల్లం మునిగేంత వరకు నీళ్ళలో నానపెట్టేసి పెట్టేయాలండి. ఒక 10-15 నిమిషాలకు మొత్తం కరిగి ఇదైపోతుంది. ఆ నీళ్ళు కలపాలండి. ఆ నీళ్ళతో కలపాలి. ఇక్కడ డైపెండ్ షేప్తో ముక్కలు చేసుకోవాలి. ప్రయాణాల్లోకి బాగుంటుందండి. జర్నీలు చేసేటప్పుడు ఇవి తీసుకెళ్ళచ్చు. ఇలా ముక్కలుగా కోసుకొని తీసుకోవాలండి. ముందు చపాతీలా ఒత్తుకోవాలండి. మందపాటి చపాతీలా ఒత్తుకొని దీంతో కట్టర్తో కట్ చేసుకొని డైమండ్ షేప్ చేసుకొని ముక్కలు తీసి పెట్టుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. తొందరగా వేయకూడదు, నెమ్మదిగా వేగితే బాగవుతుంది. పంచదారతో కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను చేయను పంచదారతో. పంచదార కంటే బెల్లం బెటర్ కాబట్టి
నేను చేయనండి. ఎక్కువ ప్రిపేర్ బెల్లంతో చేస్తాను. బెల్లంతోనే రుచిగా ఉంటుంది బాగా. జీడిపప్పు చిన్నగా ముక్కలుగా తరుక్కోవాలండి. ముక్కలు తరుక్కొని పిండిలో కలుపుకోవాలి మొత్తం. సోంపు, గసగసాలు, బేకింగ్ సోడా వేసి పిండిని మొత్తం బాగా కలుపుకొని, కోవా కూడా కలుపుకొని, కొద్దిగా కోవా వేయండి, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా కోవా కూడా కలుపుకొని ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా పిండి అంతా పూర్తి కలుపుకొని తర్వాత బెల్లం నీళ్ళు వేయాలండి. ఇది చపాతీ పిండిలా కలుపుకోవాలి గట్టిగా. బాగా రుచిగా కరకరలాడితే బాగుంటుందంటే, పైన కరకరలాడితే లోపల మెత్తగా సాఫ్ట్గా బాగుంటాయండి ఇవి. మేము ఖజూర్ అంటాము, తెలుగులో ఏమంటారో మీకు తెలిస్తే చెప్పండి, కామెంట్లో తెలియపరచండి. అసలు నెమ్మదిగా స్లో మీద నెమ్మదిగా వేగాలండి. మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా వేగితే సమానంగా ఉడుతుంది అన్నమాట. ఇలా ఎర్రగా వేగాక తీసేయాలండి. గోధుమ రంగు వచ్చాక తీసేయాలి. మరి ఎక్కువ రంగు ముద్దు రంగు వద్దు. ఇలా గోల్డ్ కలర్లో ఉండాలండి. వేసుకోవాలండి. అది రెండో వాయి వేసుకోవాలి. ముక్కలు నూనెకు తగ్గట్టు వేసుకోవాలండి. ఎక్కువ మరి నిండుకు వేసుకోకండి.
ఉడకాలి పూర్తిగా, అన్ని వైపులా ఉడకాలి మొత్తం. చాలండి. సేమ్ ఇలాగే అండి, ఇలా ఇలా వస్తుంది. అన్నీ ఇలాగే వేయించి పెట్టుకోవాలన్నమాట. తర్వాత చూపిస్తాను మళ్ళీ మీకు. ఫైనల్ అయిన తర్వాత, మొత్తం అయిన తర్వాత చూపిస్తాను. లేట్ టైం అవుతుంది, ఇది సమయం పడుతుంది అనమాట. నెమ్మదిగా వేగాలి కాబట్టి తర్వాత చూపిస్తాను.